సో హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో రెడ్మీ గేమింగ్ ల్యాప్టాప్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మనం రీసెంట్గా చూసినట్టయితే చైనాలో లాంచ్ అయింది ఈ ల్యాప్టాప్స్. సో కొన్ని 3 మోడల్స్ అయితే మీకు అవైలబిలిటీగా ఉన్నాయి. సో దీని గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ దాని ప్రైస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, అండ్ మనకి ఇండియాలో అవైలబిలిటీగా ఉందా, రానుందా, లేకపోతే దాని ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి అయితే మనం ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో లేటెస్ట్ 10th జనరేషన్ ఇంటెల్ i5 అండ్ i7 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది అనమాట. ఇందులో 3 వేరియంట్స్ ఉంటాయి. బేస్ వేరియంట్ వచ్చేసరికి మీకు కోర్ i5 102/200Hz CPU తోటి అయితే వస్తుంది. ఇది 60 Hz డిస్ప్లేకి అయితే ఉంటుంది. సెకండ్ వేరియంట్ వచ్చేసరికి మీకు కోర్ i5 10300Hz CPU తోటి అయితే వస్తుంది. ఇది 144 Hz డిస్ప్లే తోటి అయితే వస్తుంది అనమాట. థర్డ్ వేరియంట్ చూసుకున్నట్టయితే మీకు కోర్ i7 750Hz GPUకి అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మీకు 144 Hz డిస్ప్లేకి అయితే ఉంటుంది. మీకు ఇందులో అన్ని వేరియంట్స్ ఉంటాయి. అన్ని వేరియంట్స్ కలిపి మీకు 512 GB ఆఫ్ SSD కార్డ్ తోటి అయితే వస్తుంది. 16 GB ర్యామ్ తోటి అయితే వస్తుంది. డిస్ప్లే చూసుకున్నట్టయితే మీకు 16.1 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్యానల్ అయితే ఉంటుంది. 1920x1080p రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ 81% ఆఫ్ స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. 300 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇందులో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మీకు ఎన్విడియా GeForce GTX 1650 Ti GPU తోటి అయితే మీకు బిల్డ్ చేసి ఉన్నారు. అండ్ ఇందులో 16 GB ఆఫ్ DDR4 ర్యామ్ అయితే ఉంటుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకున్నట్టయితే 2933 MHz అయితే ఉంటుందన్నమాట. మీకు ఇందులో 512 GB ఆఫ్ ఏదైతే PCIe స్టోరేజ్ ఉంటుందో ఇది X4 NVMe SSDకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే ఇంకా ఇన్బిల్ట్ ఇందులో ఇదే ఉంటుందన్నమాట. మీకు ఇందులో 2 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇది DTS X Ultra సపోర్ట్ తోటి అయితే వస్తుంది. 2x2 మీమో డ్యూయల్ యాంటీనా వైఫై 6కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.1కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది ఇన్బిల్ట్గా. మీకు గిగాహెర్ట్జ్ ఎర్త్నెట్ అయితే ఉంటుంది. ఇందులో USB 2.0 పోర్ట్ ఉంటుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. మీకు 3.2 జనరేషన్ 2 పోర్ట్స్ ఉంటాయి. మినీ డిస్ప్లే పోర్ట్ వచ్చేసరికి 1.4 పోర్ట్ అయితే ఉంటుంది. మీకు ఒకటి ఫుల్ స్క్రీన్ HDMI పోర్ట్ ఒకటి ఉంటుంది. 2.0 పోర్ట్ USB Type-C పోర్ట్ ఒకటి ఉంటుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది ఒకటి. ఇందులో బ్యాటరీ చూసుకున్నట్టయితే 55 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ స్టాండర్డ్ టైం చూసుకున్నట్టయితే 5.5 అవర్స్ ఆఫ్ బ్యాటరీ టైం వెన్ యూ ప్లే 1080p వీడియో ప్లేబ్యాక్ టైం అనమాట. మీరు ఎప్పుడైతే 1080p వీడియోస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు కదా, మీకు 5.5 అవర్స్ అంటే 5.5 అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ టైం అయితే మీకు ఈ బ్యాటరీ అయితే ఇస్తుంది అనమాట. మీకు బ్యాక్ లీడ్ కీబోర్డ్తో వస్తుంది. నంబర్ ప్యాడ్ తోటి అయితే వస్తుంది. అంటే నమ్ ప్యాడ్ అంటారు కదా, సో నంబర్ ప్యాడ్ తోటి అయితే వస్తుంది. ఇందులో మల్టీ ఫింగర్ గెస్చర్స్ ఉన్నాయి. డ్యువల్ ఫ్యాన్ సిస్టమ్ ఉంది. 3 కాపర్ హీట్ ట్యూబ్స్ ఉంటాయి. ట్యూబ్ కూలింగ్ సిస్టమ్ మాడ్యూల్ ఉంటుంది అనమాట, కాపర్ కూలింగ్ మాడ్యూల్. అండ్ లాస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇందులో ప్రైస్ చెప్పుకోవాలి. మనము ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే బేస్ వేరియంట్ మీకు i5 10200 మోడల్, మీకు 10200 CPU మోడల్ వచ్చేసరికి మన ఇండియా కన్వర్ట్ చేసుకున్నట్టయితే ప్రైస్ 57,000 రూపీస్ అయితే ఉందన్నమాట. అంటే మీకు దగ్గర ఇంచుమించు 57,000 రూపీస్కి అయితే మీకు అవైలబిలిటీకి రానుంది. అండ్ సెకండ్ వేరియంట్ i5 10300H మోడల్ గురించి చూసుకున్నట్టయితే మీకు అది 144 Hz డిస్ప్లే కదా, కాబట్టి దాని ప్రైస్ వచ్చేసరికి 68,000 రూపీస్ అయితే ఉందన్నమాట మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసినట్టయితే. థర్డ్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే i7 ప్రాసెసర్ 10750 మోడల్ హెచ్ మోడల్ అయితే మీకు ఇది కూడా 144 Hzకి అయితే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 75,500 రూపీస్ అయితే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే. మీకు అన్ని వేరియంట్స్ వచ్చేసరికి 16 GB ఆఫ్ DDR4 ర్యామ్ ఉంటుంది. 512 GB ఆఫ్ NVMe SSD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది అనమాట. అంటే SSD తోటి అయితే వస్తుంది అన్ని ల్యాప్టాప్స్ కూడా. ఇందులో బేస్ వేరియంట్ నుంచి థర్డ్ వేరియంట్ వరకు మీకు అన్ని సేమ్ 16 GB ర్యామ్ 512 GB SSD తోటి అయితే వస్తాయి అన్నమాట. ఇది గైస్ మనకు రెడ్మీ G ల్యాప్టాప్ గురించి స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్. అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది చైనాలో 18th ఆగస్టుకి లాంచ్ చేయబోతుందని అనమాట. 18th ఆగస్టు లాంచ్ చేస్తారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గ్లోబల్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన ఇండియాలో సెప్టెంబర్ 21 నాడు లాంచ్ చేస్తారని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి చూద్దాం ఎప్పుడు లాంచ్ చేస్తారో అదైతే తెలియదు కానీ ఎగ్జాక్ట్గా.
లాంచ్ అయితే కంపల్సరీ అవుతుందన్నమాట. ఇది హార్డ్ కోర్ గేమర్స్కి ఒక పండుగనే చెప్పుకోవాలి. బేస్ అంటే మీకు ప్రైస్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంది. స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా మంచి స్పెసిఫికేషన్ తోటి అయితే లాంచ్ అయినాయి అనమాట. సో ఇది నా ఒపీనియన్. తీసుకోవాలనుకుంటే బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే మీకు స్టార్టింగ్ రేంజ్లో. కాబట్టి మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట రెడ్మీ తరఫు నుంచి. సో ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే ఏంటంటే మనకు కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు ఈజీగా అందుతుంది. ఇంతే గైస్, జై హింద్ అండ్ వందే మాతరం. Oh la 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 मेरी गाल सुन तेरा टैटू दबा के बनाऊंगा नई धुन फिर भी ना